మనకి ఆంధ్రప్రదేశ్లో రోడ్లు గుంతలు ఉన్నాయి. ప్రతి ఊర్లో గుంతలు ఉన్నాయి, కానీ అందరికీ కలిపి తెలియట్లేదు. మన ఈ ఉమ్మడి సమస్య మన అందరం భాగస్వామ్యం ఎలా చెప్పాలంటే, గుడ్ మార్నింగ్ సీఎం అనే ఒక ప్రోగ్రాము స్టార్ట్ చేయాలంటే నేను ఒకటి పార్టీ పెడితే సరిపోదు. పార్టీలను నడపగలిగి, వ్యవస్థని నడపగలిగి, సమస్యలను గుర్తించగలిగి, దాన్ని ఒక స్ట్రక్చర్ రూపంలో ఇవ్వగలగాలి. దీన్ని ఇట్లా వాడచ్చు అనేది చాలామంది అనుభవజ్ఞులైన నాయకులు కావాలి. సో మనోహర్ గారు లాంటి ఒక పెద్ద స్థాయి నాయకులు నన్ను ఆయన చాలా కాల పరీక్షలు పెట్టి, నువ్వు చేయి, నువ్వు చెప్తాను, అసలు ఏం చేస్తావో చెప్పు అని చెప్పి అన్ని పరీక్షలు పెట్టిన తర్వాత వచ్చిన తర్వాత ఆయన పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఆయన చూపించినంత చొరవ, ఆయన తీసుకున్నంత బాధ్యత చాలా ఇంకెవరు తీసుకోలేకపోయారు. ఎందుకంటే మనకి మీరందరూ అంటే నాకు ఏమైపోతుందంటే, ఒకసారి మనుషులు అందరినీ కలవాలి అంటే ఒక్కసారి అందరూ మీద పడిపోయిన సినిమా నా బలం. సినిమా వల్లే నేను ఇంతమందికి చేరువయ్యాను. అదే ఒక రాజకీయ నాయకుడిగా మొదలు పెట్టాలంటే మేము ఒక 40 ఏళ్ళు పట్టేదేమో, నా నెక్స్ట్ జనరేషన్కి ఉండేదేమో. కానీ నేను సినిమా అని యాక్టర్ అవ్వడం వల్ల ఏంటంటే ఇదే కన్సర్న్ నాకు ఉండే, ఇదే కన్సర్న్తో నేను యాక్టర్ కాకుండా చేయాలంటే ఒక 4 దశాబ్దాలు పట్టేదేమో. సినిమా వల్లది 50%కి వచ్చింది. కాదు, దాంతోపాటు సమస్యలు ఏమొచ్చినాయి అంటే ఒకేసారి అందరూ మీద పడిపోతారు. ఇందులో ఇప్పుడు డాక్టర్ గారు విజయ్ గారు ఉన్నది, మనోజ్ గారు కలవాలంటే సినిమా అభిమానంతో వచ్చే మనుషులను కలవలేరు. ఆయనకి రావాలంటుంది, చెప్పాలంటుంది. నేను అర్థం చేసుకుంటూ ఉంటాం. నేను కలుస్తాను ఇట్లా అంటాను, ఆయన కలుస్తాను వెళ్ళిపోతాం. కానీ మాకు ఎప్పుడు ఈ వరద ప్రవాహంలో మేము దూరం అయిపోతాం ఇప్పుడు. కానీ ఇది జనం బలం మనకి, ఒకసారి ఈ అభిమాన బలం మనకి చాలా అండ. కానీ ఒకసారి ఈ అభిమాన బలాన్ని ఒక వ్యవస్థీకృతం చేయడానికి మనోజ్ గారు లాంటి వ్యక్తులు ఎట్ ఎవ్రీ స్టేజ్లో చాలా అవసరం. మీ అందరిలాగా అంటే కొంతమందికి 100 మందిని కట్టగలిగే శక్తి ఉంటుంది, నాయకత్వం వహించగలిగే శక్తి ఉంటుంది. కొంతమంది 1 లక్ష మనోజ్ గారు లాంటి ఒక ఉద్దానం లాంటి ఒక సమస్యకి మొత్తం ఇన్ని కోట్ల మంది ప్రజలకు పరిష్కారం ఇవ్వగలిగే ఒక పాలసీని పట్టుకురాగలరు. ఇక్కడున్న ఆడపడుచులు ఉన్నారంటే కూర్చోబెట్టి మీరు కనీసం తక్కువ ఒక 100 మంది నుంచి 1000 మందిని కదిలించగలిగే శక్తి ఉండొచ్చు మీకు. వీళ్ళని కలవటం నాకేమనిపిస్తుంటే లీడర్షిప్ ఎట్ ఎవ్రీ టైర్, ప్రతి స్థాయిలో. ఇది నేను ప్రయత్నం చేద్దామంటే మీరు అందరూ అనుకోవచ్చు కలవడు అంటే మీరు ఫిజికల్లీ ఇట్ ఈస్ ఇంపాసిబుల్. ఆర్గనైజేషన్ బలం చేయాలంటే నేను ఈ మీటింగు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈరోజు జనసేన పార్టీని నడుపుతున్నాను అంటే స్వచ్ఛందంగా భుజం మీద వేసుకున్న ప్రతి జన సైనికుడు, ప్రతి వీరమహిళ వాళ్ళ వల్ల. అంటే నాకు ఎలా ఉండేదంటే, బిగినింగ్లో పార్టీ పెట్టిన కొత్తలో వైజాగ్ వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, అనంతపురం, కర్నూలు ఎటు వెళ్ళినా మీద పడి ఇలా కూర్చునే వాళ్ళు కాదు. అసలు ఉక్కిరిబిక్కిరిగా ఉండేది నాకు. అంటే నేను అనుకున్న భావాలు ఏంటి, వాస్తవాలు ఏంటంటే ఇట్ ఇస్ బికమింగ్ ఎ సినిమా ఫంక్షన్ అయిపోయింది నాకు. అది నా మనసులో, ఇక్కడికి వచ్చినప్పుడు నా మనసులో సినిమా ఉండదు. నేను రోడ్ల మీద వచ్చి చొక్కా మడిచి పోరాటం చేసిన సినిమా ఉండదు, పాలిటిక్సే ఉంటుంది. సినిమా చేసినప్పుడే సినిమా ఉంటుంది తప్ప నేను ఎప్పుడు అంత సినిమాని ఆ షార్ట్ వరకు చేస్తాను, తర్వాత వదిలేస్తాను. అంతమించి నా మైండ్లో ఉండదు. అలాంటి నాకు ఏదో చేద్దామని వచ్చిన వాడికి నాకు ఇదేమైపోయి చాలా అడ్డంకి అయిపోయేది. సో నాకు ఆర్గనైజేషన్ అంటే నేను ఆర్గనైజేషన్ కావాలంటే ఒక రైట్ కమిటెడ్ ఇండివిజువల్స్ తెలియాలి. ఒక 10 మందిని ఏకతాటి పైన నడిపించగలిగే వ్యక్తులు కావాలి. అది వార్డు స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి దాకా. కానీ ఆ మనుషులను నువ్వు ఎలా పట్టుకుంటావు? అన్న నీకోసం మేము ఇలా కోసుకున్నాం, బొట్లు పెట్టావంటే అది ఇండివిజువలైజ్డ్. కానీ నువ్వు 10 మందిని ఈ భావంతో నువ్వు కట్టి పెట్టగలగాలి అంటే యూ నీడ్ లీడర్షిప్ కెపాసిటీ అట్ ఎవ్రీ లెవెల్. అది నాకు డెవలప్ చేయడానికి ఒకటి వల్ల కాదు. అది నాకు అంత శక్తి, నేను కొన్ని కోట్ల మందిని కదిలించగలిగే శక్తి ఉంది, కానీ కొన్ని కోట్ల మందిని వ్యవస్థీకృతం చేసే శక్తి నా ఒక్కడి దగ్గర లేదు. దానికి చాలా లెవెల్ ఆఫ్ అందుకని దాంట్లో భాగంగా మీ అందరిని పిలిచాను ఇక్కడికి. ఎందుకంటే ఎవరో ఒకడు 2000 అసలు
అనుకుంటే నాకు నిజంగా నేను ఈ రోజున మనస్ఫూర్తిగా నేను ఆనందిస్తున్నాను. దేనికి అంటే నేను పాలిటిక్స్లో ఓడిపోయినందుకు. నా కష్టాలు భగవంతుడిని ఎందుకు రుణపడి ఉంటానంటే నా కష్టాలు చూపించినందుకు. ఎందుకంటే కష్టంలో నా వాళ్ళు ఎవరు కాదో చెప్పారు భగవంతుడు. అంటే సో నాకు ఎందుకు మీరు ఇంత డియర్ అంటే, మీరు ఎందుకు గుండెకి దగ్గరగా ఉంటారంటే, మీరు నా సుఖాల్లో మీరు నా వెంట లేరు, నా కష్టాల్లో మీరు వెంట ఉన్నారు, మీరు వెన్నంటే ఉన్నారు. నాకు తెలుసు మీకు ఎంత కష్టంగా ఉండదో. మేము ఇంత గుండెల్లో పెట్టి నువ్వు 2019 నుంచి 24 వరకు ఎంత కక్షపూరితమైన ప్రభుత్వంలో తిరిగి నన్ను ఏది తీసుకొచ్చింది అంటే ప్రజల అభిమానం పట్టుకొచ్చింది. ఓడిపోయాను అంటే ఎలాంటి ఓటమి ఉంటుంది? చాలా అవమానకరమైన ఓటమి అది. దేనికి ఓటమి? వ్యక్తిగతంగా పవన్ కళ్యాణ్ హీరోను వీటి గురించి కాదు. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక హీరోగా ఉండి ఆ అవమానం నేను ఫీల్ అవ్వను. నేను ఓటమి ఎలా ఫీల్ అవుతానంటే, ఒక ఐడియాలజీని నమ్ముకొని బతికి, ఇప్పుడు సినిమాలు కూడా ఒక పర్టికులర్ ఫ్రేమ్వర్క్లో చేసేవాడిని, ఇప్పుడు వేరే చేయను నేను. అలాగే నేను బతికేది కూడా అలాగే బతుకుతాను. అలా నిర్ణయాలు తీసుకుంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది చూసేవాళ్ళకి, కానీ నేను తీసుకుంటాను అది. ఎందుకంటే నాకు చాలా ఖచ్చితమైన ఫ్రేమ్వర్క్ ఉంది. నేను ఈ పని చేస్తాను, ఈ పని చేయను. ఈ పని ఎందుకు చేస్తానంటే నా కారణాలు నాకుంటాయి. అది సహజంగా అది వితిన్ మన ప్రకృతి నియమాలు మించే ఉంటుంది అది. అందుకని దాటి నేనేం చేయను ఇప్పుడు, మన కట్టుబాట్లు కానీ. సో వీటిలో చేసుకుని వెళ్ళే కొద్దీ నాకు ఎలాంటి ఐడియాలజీ ఉండేదంటే, నాకు మనందరికీ కూడా కులం ఫస్ట్ పుట్టాలి. ప్రతి ఒక్కరిని ఏదో కులంలో పుట్టాలి, ఏదో ఒక ప్రాంతంలో పుట్టాలి, ఏదో ఒక మతంలో పుట్టాలి. అంటే మన ట్రెడిషన్స్, మన కల్చర్, మనం పూజించే భగవంతులు, దేవుళ్ళని దండం పెట్టుకుంటాం. కానీ ఇవి కాన్ఫ్లిక్ట్ అయిపోయినప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ దాటి ఆలోచిస్తాం. అసలు అందరం కలిసి ఉండాలంటే, మనుషులు కొట్టుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? అది ఇండివిజువలైజ్ బతుకుతాం, చేస్తాం. వాటి నుంచి నేను బతికి ఈ 7 మన ఒక పొలిటికల్ పార్టీని ఏ భావంతో కట్టిపెట్టాలి? మీరు ఎనీ రీజనల్ పార్టీని మీరు చూడండి, నేను కూడా చెప్పాను. ఎనీ రీజనల్ పార్టీ మీరు చూస్తే, యూపీ కానీ, బీహార్ కానీ, మీరు తమిళనాడు చూసినా, ఇంక్లూడింగ్ మన తెలంగాణలో చూసినా, ఏ పార్టీ అయినా సరే, ఎనీ పొలిటికల్ పార్టీ, మాకు అన్యాయం జరిగింది, మా వర్గాలకి అన్యాయం జరిగింది, లేదంటే మా ప్రాంతానికి అన్యాయం జరిగింది, వీటి నుంచే పడుతుంది. బట్ నేషనలిస్ట్ పార్టీ నేషనల్ పర్స్పెక్టివ్ తోటి చూస్తారు. జనసేన నేను అనుకుంది ఏంటంటే, మోర్ దెన్ నేషనల్, హ్యూమనిస్టిక్ పర్స్పెక్టివ్లో పెట్టాను. ఆఫ్ కోర్స్ నేషనల్ ఉంది, కానీ అన్నిటికీ మంచి అల్టిమేట్ మానవత్వం. కానీ మానవత్వాన్ని అచీవ్ చేయాలంటే ముందు ఈ చాలా లేయర్లు అర్థం చేసుకోవాలి. దానికోసం నేను పార్టీ పెట్టాలి అని నేను అడిగినప్పుడు డబ్బులతో కట్టి పెట్టలేము. 1000 కోట్లు ఉంటే మనుషుల దగ్గరికి రారు. ఎలా కట్టి పడేస్తాం? రోజుకి 300 ఇస్తాం, రోజుకి 600 ఇస్తాం అంటే రారు.